ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా కూడా ఈ 3 కేసుల్లో హ్మ్. ముగ్గురు ఆడవాళ్ళే విక్టిమ్స్‌గా అవును. ఉన్నారు. అబ్బాయిలు అక్యూజ్డ్‌గా యెస్. ఉన్నారు. కానీ సొసైటీ నుంచి ఈ విమెన్‌కి ఆశించినంత సపోర్ట్ రావట్లేదు. ఎందుకంటారు? అదే చెప్తున్నాం గదండీ! ఇప్పుడు హ్మ్. వుమెన్ అనేసరికి ఆహ్, వెంటనే ప్రాబ్లమ్ అనంగానే వెంటనే కనెక్ట్ అయిపోతారు. హ్మ్. ఇప్పుడు ఇప్పుడు లావణ్య విషయంలోనే చూసినట్టు ఇప్పుడు ఒక వుమెనే మాట్లాడారు మనకి. హ్మ్. జెంట్ మాట్లాడలేదు. హ్మ్. సో, అవును. అంటే న్యాయం జరగాలి ఆ అమ్మాయికి అని ఇప్పుడు మొన్న కలకత్తాలో జరిగిన అమ్మాయి విషయంలో కూడా చాలామంది హ్మ్. అంటే కళ్ళల్లో నీళ్ళు నిజంగా ఏడ్చిన వాళ్ళు గూడా ఉన్నారు. ఎలా జరిగింది ఇట్లా అని. హ్మ్. ఈవెన్ దాంట్లో నేను కూడా ఉన్నాను. అంత ఘోరం చూసి. కదండీ! హ్మ్. అంటే మేము క్యాండిల్ ర్యాలీస్ తీసాము, ధర్నాలు చేసాము. మన వరకి మనం చేయగలిగింది మనం చేస్తాం. హ్మ్. సో, వుమెన్‌కి సపోర్ట్ రావడం లేదు అనేది హ్మ్. కాదండి. సపోర్ట్ డెఫినిట్‌గా వస్తది. వుమెన్ అంటేనే సపోర్ట్ చేస్తారు, వస్తది. మనకి కావాల్సిన అన్ని చట్టాలున్నాయి. ఇంకా ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇంకా హ్మ్. వుమెన్‌ని సెక్యూర్ చేయడానికి. ఆహ్, బట్ ఇలాంటి ఈ కేసులలో ఒక్కొక్క కేస్‌కి డిఫరెంట్ ఉంటుంది. ఒక హ్మ్. కేస్‌లో ఒకలాగా ఉంటుంది. ఒక కేస్‌ని ఒక కోణంతో జూస్తాం. ఒక కేస్‌ని ఇంకొక కోణంతో జూస్తాం. ఆ కేస్‌ని బట్టే ఉంటుంది తప్ప, వుమెన్‌కి సపోర్ట్ రావడం లేదు అనేది ఉండదు. హ్మ్. కానీ ఏంటంటే, ఇప్పుడు కొంతమంది ఏంటంటే, ఇలాంటి బయటికొచ్చే ఒక సెలబ్రిటీస్ దీంట్లో విషయంలో ఆహ్, వుమెన్‌ని అంటే ఎందుకు రావాలి? ఎందుకు చేయాలి? అనడం వల్ల ఇంకా వచ్చే వాళ్ళు ఎవరైనా కంప్లెయింట్ ఇవ్వాలని హ్మ్. అన్ని కేసెస్ ఇలా పబ్లిక్ కాకపోవచ్చు కదండీ! అవునండి. ఎన్ని ఎన్ని ఒక 1% కూడా అవ్వవు. హ్మ్. ఇంత ఒక ఫేమ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇలా జరుగుతుంది గానీ, కామన్ ఉమెన్ స్టేషన్‌కి వెళ్తారు. కానీ వెళ్ళే వాళ్ళల్లో కూడా ఎంత ఒక 10% పీపుల్ ఉంటారో, ఉండరో. హ్మ్. మిగిలిన వాళ్ళందరూ భరించే వాళ్ళే. కరెక్టే. స్టేషన్ గడప మేము తొక్కాలా? హ్మ్. పోలీస్ స్టేషన్ అంటే ఏదో ఒక పెద్ద తప్పు చేసిన వాళ్ళే ఆ పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతారు. హ్మ్. ఆ! అసలింకా పోలీస్ స్టేషన్ ఎక్కకపోతే మేమందరం కూడా ఏదో గొప్పవాళ్ళమని హలో! ఫీల్ అయిపోతారు. ఎవరండి? నేను సాయినాథ్ మాట్లాడుతున్నాను నైజీరియా నుంచి. నైజీరియా నుంచి సాయి గారు. చెప్పండి సాయి గారు. ఆ! ఇప్పుడు ఇప్పుడు రీసెంట్ ట్రెండ్ అయితే నడుస్తుంది కదా మేడం. ఫేక్ కేసెస్ అనేది. అవును. ఒక క్వెషన్ మేడం. హ్మ్. ఇప్పుడు అమ్మాయి పెడితే కేస్ అయిపోతుంది. అదే అబ్బాయి అమ్మాయి మీద రేప్ కేస్ పెట్టొచ్చా? ఆ! ఆ! సాయి న్యాయం గారు. అంటే అప్పుడు అబ్బాయి మేడం చెప్పారు. అమ్మాయి చెప్తే నో అంటే నోనే. మరి హ్మ్. అబ్బాయి చెప్తే నో కాదా? మరెందుకు నోనే. అబ్బాయిలు ముందుకొచ్చి అదిగోండి కీర్తి గారు నో రెస్పాండ్ ఇందాక అవుతున్నారు. చెప్పాం ఒక్క నిమిషం. గదండీ! ఎవరి ఎవరి విషయంలో ఇందాక మనం మాట్లాడుకున్నాం గదండీ! అవును. ఆ! యూట్యూబర్ హర్ష సాయి. యూట్యూబ్ యూట్యూబరా? వీళ్ళిద్దరు జానీ మాస్టర్, లేదు లేదు. మన తర్వాత లావణ్య, రాజ్ తరుణ్. రాజ్ తరుణ్ విషయంలో ఇందాక మేడం అడిగారు క్వెషను. హ్మ్. ఇప్పుడు అతను ఈవిడని వద్దనుకుంటున్నాడు. మరి ఈ విషయంలో ఎట్లా అంటే ఇప్పుడు అబ్బాయికి నచ్చకపోతే ఎవరేం చేస్తారు? బలవంతంగా కట్టి కాపురం చేయాలి, లేకపోతే మీరిది చేయాలని ఎవరు చెప్పరు కదండీ! అబ్బాయి నో అన్నా దానికంటూ ప్రాసెస్ ఉంటుంది. డెఫినిట్‌గా చట్టాలున్నాయి. ఇప్పుడు కోర్ట్ వరకి వెళ్ళిన తర్వాత అక్కడ అక్కడ తేల్చుకోవాల్సిందే ఎవరైనా సరే. ఇప్పుడు అమ్మాయి మీద అమ్మాయి మీద రేప్ కేసు అంటే డెఫినిట్‌గా ఇప్పుడు అమ్మాయి అయితే వచ్చి రేప్ చేయదు కదండీ కామన్‌గా. అమ్మాయి మీద లైవ్‌లో రేప్ కేస్ ఎలా పెడతారు? ఎగ్జాంపుల్ రీసెంట్‌గా చూసాను నేను. పంజాబ్‌లో 4 ఉమెన్స్‌కి హస్బెండ్ రేప్ చేసి అలా పడేశారు. 4 లైవ్ ఉమెన్ ప్రూఫ్. లైవ్ ప్రూఫ్ పంజాబ్ లైవ్ సైడ్‌లో. ప్రూఫ్ ఉంటే డెఫినిట్‌గా వాళ్ళ మీద పెట్టొచ్చండి. ఎందుకు పెట్టకూడదు? ఏదైనా కేసే గదండీ! ఏదైనా కేసే. డెఫినిట్‌గా ఆ ప్రూఫ్స్ గనుక ఉండి ఇప్పుడు వెంటనే ఒక 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 అమ్మాయి గూడా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళగానే వెంటనే కేసేం ఫైల్ చేయరండి. వాళ్ళ దగ్గరున్న ప్రూఫ్స్ ఏమి అయింది మేడం. రీసెంట్ అయింది కదా. ఇప్పుడు రీసెంట్ 3 కేసెస్ అయింది. లావణ్య ఒకటి, ఇంకో అమ్మాయి ఒకటి, ఇంకోటి అమ్మాయి 3 కేసులు అయినాయి. 3 కేసులలో కూడా జెన్యూనిటీ లేకుండానే ఎఫ్ఐఆర్ కాదండి. డెఫినిట్‌గా వాళ్ళ దగ్గర ఏవో ప్రూఫ్స్ లేకుండానే కేస్ వరకి వెళ్ళదు. ఎఫ్ఐఆర్ వరకి ఫైల్ అవ్వదు. ఎందుకంటే పోలీసులు అంత ఈజీగా ఏదో ఒక అమ్మాయి వచ్చింది, చెప్పింది లేకపోతే ఈమె ఫేమా, ఈమె అన్‌ఫేమా ఇవన్నీ ఎవరు చూడరండి. వాళ్ళ దగ్గరున్న ఏం ప్రూఫ్స్ ఉన్నాయి, ఓకే. కంప్లెయింట్ రాయమ్మా అంటారు. దాని తర్వాత దానికి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తారు గదా! అమ్మ నువ్వు ఇన్ని చెప్తున్నావు గదా! నీ దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి చూపియి అంటారు. ఒకవేళ గనుక ప్రూఫ్స్ ఉంటేనే ఎఫ్ఐఆర్ చేస్తారండి. ప్రూఫ్స్ లేకపోతే ఓకే అమ్మా చూస్తాంలే, వాళ్ళని పిలిపిస్తాంలే, మాట్లాడతాంలే అని చెప్తారు. అంతే తప్ప క పిలిపిచ్చి మాట్లాడి పంపిస్తారు. వాళ్ళిద్దరిని కౌన్సెలింగ్ ఇస్తారు కానీ, ఎఫ్ఐఆర్ వరకి వెళ్ళింది అంటే ఏవో ఎంతో కొంత ప్రూఫ్స్ ఉండి వాళ్ళ దగ్గర నిజంగా జరిగింది అని వాళ్ళు నిర్ధారించుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ చేస్తారండి. ఇది వట్టిగా చేసేవి ఏమి ఉండవండి.
ఓకే మేడం. యా ఇప్పుడు అమ్మాయి సైడ్ ప్రూఫ్స్ ఉంది అనుకోండి. యా ఉంది అనుకోండి. అమ్మాయి సైడ్ ప్రూఫ్ ఉంది. ఓకే. ఇప్పుడు అబ్బాయి సైడ్ ఇంకా అడగవసరం లేదా? ఇంకేమీ అడగవసరం లేదా? అబ్బాయి సైడ్ అమ్మాయి ఇప్పుడు చెప్పింది నిజం అయిపోయింది. అబ్బాయి సైడ్ ఇంకేం చూపించవసరం లేదు. అబ్బాయి సైడ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ జానీ కేసు చూపించుకోవడానికే ఉంది మేడం. కోర్టులు ఉన్నాయండి. అబ్బాయి జానీ చూపించుకోవడానికే జానీ కోర్టులు మాస్టర్ ఉన్నాయి. కేసు ఉంది. ఎస్. జానీ మాస్టర్ కేసు ఉంది. అమ్మాయి 40 పేజెస్ ఏదో రాసింది. సింపుల్ టెస్ట్ మేడం. ఎవరైనా ఒక లైఫ్ గురించి 5 పేజెస్ రాయించొద్దు ఒక హాఫ్ అన్ అవర్ లోని. పోలీస్ స్టేషన్ లో హాఫ్ అన్ అవర్ లో 40 పేజ్ ఫిల్ అయిపోయింది అన్నారు. 40 కంప్లైంట్ రాసి ఇచ్చేసన్నారు. అది కూడా 5 years నుంచి రేపు అంది. ఎప్పుడో జరిగింది రేపు, ఇప్పుడు పెట్టింది. ఇంకా నెక్స్ట్ వచ్చే ఫ్యూచర్ జనరేషన్ నా చిన్నప్పుడు ఎప్పుడో రేపు ఇప్పుడు పెట్టు అంటే పెట్టేస్తారు. అంటే ఆమె రావడానికి ముందే కంప్లైంట్ ప్రిపేర్ చేసుకొని వచ్చి ఉంటుందండి. అక్కడికక్కడ హాఫ్ అన్ అవర్ లో రాసి ఉండడం అనేది అది రాంగ్ అది. ఇంకా ఇది ఫోక్సో అంటే కేసు కరెక్టే కదా మేడం. యా కరెక్ట్ ప్రిపేర్ చేసుకొని వస్తున్నారు కేసు పెట్టడానికి. ప్రిపేర్ చేసుకొని ఉంటే లైఫ్ అమ్మాయి ఎన్ని రోజుల నుంచో సఫర్ అయితేనే కదండి బయటికి వచ్చేది. ఇప్పుడు ఇలా రాకూడదు, ఇప్పుడు ఈ అమ్మాయి రాకూడదు, లేకపోతే అబ్బాయి రాకూడదు. నేను రాకూడదని చెప్పలేదు ఆహా. మేడం. నేను రాకూడదని చెప్పలా. ప్రాబ్లం వస్తే రావాలి. ఎప్పుడు రైట్ టైమ్. ఇప్పుడు డబ్బు తగిలితే ఆయింట్మెంట్ ఇమీడియట్ రాసుకుంటే కానీ మొత్తం మానేసిన తర్వాత మనం రాసుకోం కదా మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక జంటను తీసుకుందాము. ఆ జంట అవును మేడం. పెళ్ళైన నుంచి ఒక 5 years కాపురం చేసిండ్రు అనుకుందాం ఎగ్జాంపుల్. ఒక 5 years లో వాళ్ళు ఎన్నో సార్లు గొడవలు అవుతాయి, ఎన్నో సార్లు కలిసి ఉండమని పెద్దలు చెప్తారు. లేకపోతే ఈ అబ్బాయికి నచ్చకపోయినా నచ్చ చెప్తారు. ఆ అబ్బాయికి వీళ్ళిద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నా కానీ నచ్చ చెప్తారు. ఇట్లా కాదమ్మా, ఇట్లా చేసుకోండి, అందరు వాళ్ళ పేరెంట్స్ వచ్చి వీళ్ళ పేరెంట్స్ వచ్చి చెప్తారు. సంథింగ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇది. సో తీసుకున్న తర్వాత కూడా ఏదో ఈ అమ్మాయి ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ పోతారండి. చెప్పిన వాళ్ళు ఎవరన్నా ఉంటారా చెప్పండి పక్కన? ఎవరి లైఫ్స్ ఎవరి బిజీ వాళ్ళది. ఎంత పేరెంట్స్ కానీ ఎవరైనా ఎవరు ఉండరు ఎవరి విషయంలోనైనా. సో వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో జరిగిన సంఘటనలకి ఇంకా అమ్మాయి వెక్స్ అయిపోయో, లేకపోతే అబ్బాయి వెక్స్ అయిపోయో దూరంగా ఉండడమో, గ్యాప్ తీసుకోవడమో, లేదంటే కంప్లైంట్ దాకా వచ్చి కంప్లైంట్ చేసింది అనుకుందాం. ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా అంతే జరిగింది. చాలా మధ్యవర్తులు ఉండడం కానీ, చెప్పడం కానీ, వాళ్ళకి సర్ది చెప్పడం కానీ. యాక్చువల్ గా ఇప్పుడు జరిగిందేదో జానీ జరిగింది. మాస్టర్ కేసులో అమ్మాయి నేను రాంగ్ అని చెప్పట్లేదు మేడం. యా ఇప్పుడు అమ్మాయి వర్షన్ అయితే విన్నారు. కరెక్టే. 40 పేజ్ అన్ని అందరు న్యూస్ ఛానల్ మొత్తం ఏదో టెర్రరిస్ట్ అన్నట్టు జానీ మాస్టర్ చూపించేశారు మొత్తం. ఎవరు అనట్లేదండి, ఎందుకంటే స్టడీ చేసి అనాలిసిస్ చేసిన వాళ్ళు ఎవరు అనట్లేదు. జానీ మాస్టర్ కి కూడా బయట మంచి నేమ్ ఉంది, ఎవరిని అలా చూడరు. ఈ అమ్మాయి ఒక్క విషయంలోనే జరిగింది అంటే ఇప్పటిదాకా కూడా మేము లైవ్ లో మాట్లాడుకుంది అదే, నేను చెప్పింది కూడా అదే. ఎందుకంటే ఈ అమ్మాయి ఒక్క విషయంలోనే అంటే ఆయన అలా ఫిక్స్ అయ్యాడు. లోపాలు లేని వాళ్ళు ఎవరు ఉండరు కదండి. ఆ అమ్మాయి విషయంలో అమ్మాయి నాది అని అతను ఫిక్స్ అయ్యాడు. లోపాలు అందరికీ ఉంటాయి. Yes. ఒక్క అబ్బాయికి మొత్తం ఉండవు. అమ్మాయిలకు కూడా అమ్మాయిలు కూడా ఉంటాయి. చెప్తున్నాం కదా ఒకటి. ఇప్పుడు ఎవరికి మనుషులకి అని అన్నాము, ఓన్లీ అమ్మాయిలని ఇక్కడ చెప్పలేదండి, మనుషులకి అనే చెప్పాము. అమ్మాయిలు అబ్బాయిలని స్పెసిఫిక్ గా చెప్పలేదు. మాస్టర్ గారు కూడా ఈ అమ్మాయి విషయంలో ఎందుకు అంత సెన్సిటివ్ గా ఫీల్ అయ్యారంటే, ఆ అమ్మాయి నాది అని ఫీల్ అయినప్పుడు, ఆ అమ్మాయి బయటికి వెళ్ళిపోయి నేను వర్క్ చేసుకుంటాను, నేను మాస్టర్ గా చేసుకుంటాను అనుకున్నప్పుడు ఆ అమ్మాయిని లీవ్ ఇట్ అని వదిలేస్తే ఏ ప్రాబ్లం ఉండేది కాదేమో. ఆ అమ్మాయి ఇంకా నా దగ్గరే ఉండాలి, నా దగ్గరే వర్క్ చేయాలని ఎప్పుడైతే ఒక మనిషిని కట్టేయాలని చూడడం కానీ, అక్కడ కట్టి పెట్టాలని చూడడం కానీ అది జరిగిందో, అప్పుడు ఏదో ప్రాబ్లం వచ్చింది అని మాత్రం అర్థమవుతుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎక్స్ప్లోర్ అవ్వాలనుకుంటుంది. నేను ఇంకా పెద్ద మాస్టర్ అవ్వాలి, నా టాలెంట్ని ఇంకా చూపించుకోవాలి, ఆమె దగ్గర వర్క్ ఉంది కాబట్టి నేను ఇంకా ముందుకెళ్ళాలి, నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అనే దాంట్లో ఉంది కాబట్టి ఇదంతా జరిగింది అని అనుకుంటున్నా. ఇప్పుడు మాస్టర్ గారిని ఎవరు చెడ్డవాళ్ళు అని అన్నవాళ్ళు ఇంతవరకు లేరు. కాకపోతే ఏంటంటే ప్రూవ్ అయితే మాత్రం నేను ఒక లైవ్లో మన సోషల్ యాక్టివిస్ట్ సంధ్య గారు చెప్పారు. నేను లైవ్లో ఉన్నప్పుడు నేను విన్నాను. మేమిద్దరం ఒకే డిబేట్లో ఉన్నప్పుడు తను ఏం చెప్పారంటే, విత్ ప్రూఫ్స్ జానీ మాస్టర్ ఆమెను బెదిరించిన ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ఓన్ గా చెవులతో విన్నాము అని చెప్పడం జరిగింది. ఓకే, పెట్టారు కేసు పెట్టారు. Yes. ప్రూవ్ అయితే జైలు శిక్ష. ప్రూవ్ అవ్వకపోతే అమ్మాయికి ఏంటి? కేసు పెట్టింది అమ్మాయికి ఏంటి? అమ్మాయికి ఏంటంటే ఇప్పుడు బయట బ్లేమ్ అవుతుంది. అమ్మాయికి ఏంటి? బ్లేమ్ అయింది కాదు. ఒకవేళ ప్రూవ్ అయితే జానీ పెట్టాలి, పక్క శిక్ష పడుతుంది. 10 years అయితే పడుతుంది. ఒకవేళ అదే ఫాల్స్ అయితే ఏమవుతుంది? ఫాల్స్ అయితే ఏమవుతుంది? అమ్మాయి మీద నా మీద ఫాల్స్ కేసు పెట్టింది అని మళ్ళీ కేసు పెట్టాలి. అవును, పరువు నష్టం దావా వేస్తారు. ఒకవేళ కనుక ఫాల్స్ అయితే పరువు నష్ట దావా వేయొచ్చు, ఫాల్స్ కేసు పెట్టొచ్చు, నన్ను ఇంత బ్లేమ్ చేసింది అని చెప్పేసి ఉన్నాయి కదా ఇంకా ఆప్షన్స్.
ఓకే, అలా ప్రొడక్షన్ కేసు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా పెట్టుకోవచ్చు సేమ్ కదండి. అదే ఇప్పుడు పరువు చేయాలి. నష్టం అయినట్టే కదండి. ఇప్పుడు ఎవరైనా సరే అక్కడ జానీ మాస్టర్ ఉన్నారా, ఎక్స్‌వైజెడ్ ఎవరున్నారో ఎవరైనా సరే, అక్కడ జానీ మాస్టర్ గానియండి, మీరు గానియండి, నేను గానియండి, ఎవరైనా సరే మన మీద ఫాల్స్ అలిగేషన్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా మనం ఇంత బ్లేమ్ చేశారు కదా! మరి నా మీద ఇలా అయిందని చెప్పి తప్పకుండా పరువు నష్టం దావా వేయొచ్చు, ఫాల్స్ కేస్ పెట్టొచ్చు. పెడతాం గదండీ. మనమే ఆ ప్లేస్‌లో సఫరర్ అయ్యుంటే డెఫినిట్‌గా మనం మూవ్ అవుతాం కదా! అది కూడా వాళ్ళు అదే బట్ చేసుకోవచ్చు అంతే.